భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఒక చిన్న గ్రామ పంచాయతీ ఎన్నిక ఇప్పుడు పెద్ద రాజకీయ డ్రామాగా మారింది. జూలూరుపాడు మండలం గుండ్లరేవులో సర్పంచ్ పోటీ చంద్రబాబు వర్సెస్ జగన్ లాగా హై టెన్షన్ క్రియేట్ చేస్తోంది. కానీ ఇవి ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ముఖ్యమంత్రి వర్సెస్ మాజీ ముఖ్యమంత్రుల పోటీ కాదు. గ్రామంలో పోటీలో ఉన్న ఇద్దరు కాంగ్రెస్ అభ్యర్థుల అసలైన పేర్లే బూక్యా చంద్రబాబు, బానోతు జగన్నాథ్ అలియాస్ బానోతు జగన్. గ్రామంలో ఎక్కడ చూసినా జై జగన్, జై చంద్రబాబు అంటూ నినాదాలు, ఫ్లెక్సీలు. పేర్లే కాదు, ప్రచారంలో కూడా ఇద్దరు రాజకీయ శైలినే ఫాలో అవుతున్నారు. ఈ సర్పంచ్ పోరు చిన్న గ్రామంలో పెద్ద రాజకీయ థ్రిల్లర్లా మారింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం గుండ్లరేవు గ్రామ పంచాయతీ ఎన్నికలు సాధారణ ఎన్నికలా కనిపిస్తుండొచ్చు. కానీ ఈసారి అభ్యర్థుల పేర్లే గ్రామాన్ని రెండు వైపులా విడగొట్టాయి. బూక్యా చంద్రబాబు రోడ్లపై గుంతలను పూడ్చి ప్రజలకు దగ్గరవ్వాలని చూస్తున్నారు. మరోవైపు బానోతు జగన్ గత ఓటమిని సానుభూతిగా మార్చుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఎవరు గెలుస్తారు అనే ప్రశ్న కంటే చంద్రబాబేనా లేక జగనా అన్న సందేహమే గ్రామంలో చర్చగా మారింది. ఇద్దరూ కాంగ్రెస్ పార్టీకి చెందినవారు కావటం పోటీలో మరో మలుపు. అభ్యర్థులు ఇద్దరూ బలంగానే పనిచేస్తున్నా పార్టీ నాయకులు మాత్రం నిశ్శబ్దమే. మీరిద్దరూ పోటీ చేయండి, గ్రామం నిర్ణయిస్తోంది అన్నట్టుగా సంకేతాలు ఇచ్చినట్టు తెలుస్తోంది. అందుకే ఈ పోరు సాధారణ ఎన్నిక కాదు, పేర్లతో, పబ్లిసిటీతో, పాటలతో రాజకీయ థ్రిల్లర్ గా మారిపోయింది. నా పేరు చంద్రబాబు. గుళ్ళరేవు గ్రామ పంచాయతీకి సర్పంచ్ అభ్యర్థిగా పోటీలో బరిలో దిగుతున్నాను. 2018లో నేను సర్పంచ్గా పోటీ చేసి కేవలం ఒక 7 ఓట్లతో ఓడిపోయాను. ఈ 5-6 సంవత్సరాల్లో ప్రజల సమస్య ఏదైతే ఉందో నేను ఈ 5 సంవత్సరాల్లో నేను వాళ్ళ అనుభవం ఏందో నేను తెలుసుకున్నాను. ఈ గుండ్లరేవు గ్రామ పంచాయతీలో నేను పోటీ చేయడానికి గ్రామ ప్రజలందరూ సహకరించాలని కోరుతున్నాను. ఇంకోటి ఏంటంటే వచ్చే నిధులు కానీ ఫండ్స్ కానీ అందరిని గ్రామ పంచాయతీ సమక్షంలో డిస్ప్లే చేసి పని పూర్తి చేస్తాను. ఇంకోటి ఏంటంటే పింఛను కానీ గ్రంథాలయం కానీ వాటన్నిటికీ నేను కృషి చేస్తాను. ఈ ఒకసారి గుండ్లరేవు గ్రామ ప్రజలు నన్ను ఒకసారి ఓటేసి గెలిపేయాలని కోరుతున్నాను. గుండ్లరేవులో పోటీ స్పష్టమే. ఒకే పార్టీకి చెందిన ఇద్దరు నేతల మధ్య ఒకే గ్రామం తీర్పు చెప్పాల్సిన పోరు ఇది. పేర్లు పెద్ద నాయకులుగా ఉన్నా తీర్పు మాత్రం చిన్న గ్రామం చేతిలోనే ఉంది. జిల్లా స్థాయిలో రాజకీయాల్ని కదిలిస్తోన్న గుండ్లరేవు సర్పంచ్ పోరు ఇంకా ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి. నా పేరు బానోతు జగన్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం గుండ్లరేవు గ్రామ పంచాయతీ అయిన నేను కాంగ్రెస్ మద్దతుదారులు సిపిఎం పార్టీ, సిపిఐ పార్టీ, టీడీపీ, సిపిఎంఎల్, బీజేపీ అన్ని పార్టీ వాళ్ళతో అనుచరులతో మద్దతుదారులతో మన భారీగా నామినేషన్ ర్యాలీ చేశాను. ఖచ్చితంగా 2011 నుంచి రాజకీయ జీవితం స్టార్ట్ చేశాను. వైఎస్ఆర్సీపీ స్టార్టింగ్ రాజకీయ భిక్ష పెట్టింది. 3 ఎమ్మెల్యే కింద పని చేసుకుంటూ పోయాను. గ్రామంలో ప్రతి గ్రామం, ఎక్కడ ఏ గల్లీలో ఏ ప్రాబ్లం ఉంది, ఏ ముస్లింకి ఏ అవతాతకి ఏ ప్రాబ్లం ఉంది, ఎక్కడ ఉందో ప్రాబ్లం మొత్తం అవగాహన ఉన్న వ్యక్తిని నేను. 3 గ్రామాలకు కూడా ఎలకలోటు కావచ్చు, రాంపురం కావచ్చు, గుళ్ళరేవు కావచ్చు. గుళ్ళరేవు నుంచి రాంపురం పోవడానికి, ఎలకలోటు పోవడానికి లింక్ రోడ్డు చాలా ఇబ్బంది పడుతుంటే రైతులు నా సొంత డబ్బులతో రీసెంట్గానే నా సొంత డబ్బులతో గ్రావెల్ పోపించాను. రాంపురం దండలో అంతర్గత రోడ్డు, సీసీ రోడ్డు గ్రామంలో నడవడానికి కనీసం కూర్చొని అన్నం తినడానికి ఇంటి ముంగల దోమలకి ప్రాబ్లం ఉన్నా అంత ఇబ్బంది పడుతుంటే వాళ్ళని చూసి నేను జల్లించిపోయి నా సొంత ఖర్చులతో నేను గ్రామాన్ని డెవలప్ చేశాను. అక్కడ కూడా వాస్తవంగా ఒక సీసీ రోడ్డు కూడా లేదు, ఇబ్బందిగా ఉంది. కొంచెం కాంట్రాక్ట్ ఇబ్బంది వల్ల రాలేదు. శాంక్షన్ అయితే ఎమ్మెల్యే గారు చేశారు. ఎలుకలోటు కూడా సేమ్ అదే ప్రాబ్లం ఉంది. పోటీ సమస్య కూడా కొన్ని చేసి పెట్టాను. నన్ను గెలిపిస్తే ఇంకా మరి కొన్ని సేవలు చేయడానికి కొత్త ఆలోచనతో వాళ్ళ ఎమ్మెల్యే గారి సపోర్ట్తో తీసుకొని మరీ ఈ పంచాయతీ గ్రామంలో మండలంలో ఒక స్థాయి తీసుకొచ్చే బాధ్యత నేను నా భుజాన్ని మోసుకొని కంపల్సరీగా చేసి పెడతానని మీ అందరికీ హామీ ఇస్తున్నాను.